ఏంటి కోర్లా, ఇంట్లో చిన్న చిన్న సమస్యలు ఉంటూనే ఉంటాయి. దానికి ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా? వెళ్ళకు కోర్లా, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండనత్తయ్య. నేను వెళ్ళిపోతాను. మీ పెద్ద కోడలు ఇంటిని ఎలా చూసుకుంటుందో నేను చూస్తా. చూడు గీత, వెళ్ళాలనుకునే వారిని ఎవ్వరూ ఆపలేరు. కానీ గుర్తుంచుకో, అహం మనిషిని బాగా కుంగదీస్తుంది. ఇక నా భర్తకు సాయం చేసే విషయానికి వస్తే నేను ఆయనకు అండగా ఉన్నాను. నేను ఎవరో దగ్గర చేతులు చాచాల్సిన అవసరం నాకు లేదు. నా భర్త కూడా ఇంకెవరన్నా బ్రతిమాలుకోవాల్సిన అవసరం లేదు. మీ అందరి చదువురంది కుట్టిన ముక్కలతో బ్రతకాల్సి వస్తే ఇక్కడే ఉండండి. నేను వెళ్ళిపోతున్నాను. ఏదో ఒకరోజు మీరు ఆకలితో అలమటిస్తారు, అడుక్కునే స్థితికి వస్తారు. చిన్న కోడలా, ఆగమ్మా, వెళ్ళకు. కోపంలో చేసే పనులు ఎప్పుడు తప్పే. అమ్మా, ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళనివ్వు. తనని ఆపడానికి ప్రయత్నించుకు. అర్థమైందా అమ్మా? నువ్వు నా భర్త అయ్యుండి ఇలా మాట్లాడుతున్నావా? నేను ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండను. నిన్ను వెళ్ళొద్దని ఎవరు చెప్పారు? అరే చిన్న కోడలు ఆపరా. అమ్మా, తనని వెళ్ళనివ్వు. కష్టకాలంలో కుటుంబాన్ని నిరాశపరిచి వదిలి వెళ్ళిపోతానని బెదిరించే ఇలాంటిది మన ఇంటి కోడలే కాదు, తన పేరు కూడా అర్హురాలు కాదు. తనకి గర్వం బాగా పెరిగిపోయింది. గీత, నువ్వు ఇంత సడన్ గా వచ్చేసావు. వస్తున్నా అని కూడా చెప్పలేదు. ఇంకా ఎందుకంత కోపంగా ఉన్నావు? అమ్మా, నేను ఆ ఇల్లు వదిలేసి వచ్చాను. ఇక నాకు అక్కడ స్థానం లేదు. ఆ చదువురాని తోటికోడలు అంతా మాయ చేసింది. అందుకే ఈరోజు తననే అందరూ పూజిస్తున్నారు. నేను చాలా చదువుకున్నాను. నేను ఇంత పెద్ద పోస్టులో పనిచేస్తున్నాను. కానీ నాకు అస్సలు గుర్తింపు లభించడం లేదు. మీ అల్లుడు నన్ను ఆపడానికి కూడా ప్రయత్నించలేదు కనీసం. అతను నాతో స్పష్టంగా చెప్పాడు, నువ్వెక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళు అని. అతను తన వదినకు బానిసైపోయాడు. నాకు ఈ ఆడపడుచు మహారాణి గురించి బాగా తెలుసు. తన స్వభావం ఎలాంటిదో కూడా తెలుసు. మా గీత, కూర్చో. అంత కోపం తెచ్చుకోకు. కూర్చో, కొంచెం ప్రశాంతంగా ఉండు. ఎందుకు అలా అరుస్తున్నావు? ఇరుగు పొరుగు వాళ్ళు వింటే ఏమంటారో? ఏమంటారమ్మా? తన అత్తగారింటి నుండి వచ్చిందనుకుంటారు. నా అత్తమామలు నన్ను ఎంత ఇబ్బంది పెట్టారో తెలుసా అమ్మా? కోడ్లా, గీత వచ్చింది. కొంచెం నీళ్లు, టీ తీసుకొనిరా. ఇవేంటి మధు? ఇది మన బొటిక్ మేనేజ్మెంట్ అండ్ అకౌంటింగ్. ఈరోజు నేను దీన్ని మీకు అప్పగిస్తున్నాను. కానీ నేనెలా చేయగలను? మీరెందుకు చేయలేరండి? ఒక కంపెనీని అదున్న స్థితి నుండి ఇప్పుడున్న స్థితికి ఎలా తీసుకొచ్చారు? మరి ఈరోజు మీరు మన వ్యాపారాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళలేరా? చూడండి, నేనేమీ వినదలుచుకోలేదు. మనం దీన్ని కలిసి సాల్వ్ చేసుకుందాం. మీరెప్పుడూ అసమర్థులు కాదు. అది కేవలం సరైన టైం కాదంతే. మధు, నేను చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి నేను రేయింబవళ్ళు కష్టపడతాను. నేను ఎంత కష్టపడతానో చూడు. ఇప్పుడు మీరు కష్టపడి పనిచేస్తేనే నా వ్యాపారంలో పార్ట్నర్ అవుతారు. మీరు కొత్తగా ఆలోచించడానికి ఏమీ లేదు. పని మీద మాత్రమే దృష్టి పెట్టండి. ఇదేంటి, నేను పనికిరందని భావించిన కోర్లు ఇప్పుడు తన సొంత వ్యాపారంలో నా కొడుక్కి పని కల్పిస్తుంది. పెద్ద కోర్లా, నేనెంత పొరపడ్డాను. ఆయన కూడా అంటూనే ఉంటారు, నీ పెద్ద కోడలి సామర్థ్యాన్ని అర్థం చేసుకో అని. నేను ఎంత మూర్ఖురాల్ని. ఇదంతా చిన్న కోడలి వల్లనే. తను ఎన్ని మాటలు మాట్లాడి వెళ్ళిపోయింది ఈరోజు. నేను అలా చేసి ఉండకూడదు. అత్తయ్య, ఏమంటున్నారు? కోడ్లా, నువ్వు మాతో పాటు కూర్చొని ఎందుకు టీ తాగకూడదు? నీకోసం కూడా టీ చేశాను. కోడ్లా, మొదటిసారి మీ అత్తయ్య నిన్ను మాతో పాటు కూర్చొని టీ తాగమని అడుగుతుంది. కూర్చో, కాసేపు మాట్లాడుకుందాం టీ తాగుతూ. కోడ్లా, నేను నీకు ఇష్టమైన టిఫిన్ చేశాను, ఇప్పుడే తీసుకొస్తాను. అత్తయ్యకి ఏమైంది? ఇంత సడన్ గా ఇంత మారిపోయింది. ఉదయం నుంచి హడావుడిగా పనులన్నీ చేస్తుంది. లేదు, ఇదంతా నాకు నచ్చట్లేదు. ఇంత వయసు వచ్చాక అత్తయ్య ఇన్ని పనులు చేయడం మంచిది కాదు. ఏదో ఒకటి ఆలోచించాలి. నేను కూడా ఇంట్లో ఉండట్లేదు కాబట్టి ఇప్పుడు ఒక పని మనిషిని పెట్టితే మంచిది. ఈ సాయంత్రం నేను ఆ శారదా ఆంటీని కలుస్తాను. వాళ్ళ ఇంట్లో పని మనిషిని కనుక్కుంటాను. ఎందుకంటే ఈ వయసులో అత్తయ్య ఇంత పని చేయడం మంచిది కాదు. అత్తయ్య ప్లీజ్ వెళ్ళండి. మీరు ఇప్పటికే చాలా పని చేశారు. మిగతా పని నేను చూసుకుంటాను. కోడలా, వీలైతే మీ అత్తగారిని క్షమించు. అత్తయ్య, దయచేసి అలా బాధపడకండి. మీరు ఇలా విచారంగా ఉండడం నాకు అస్సలు నచ్చడం లేదు.
మీరు అత్తలా పెత్తనం చెలాయిస్తేనే బాగుంటుంది. లేదు లేదు కోళ్ళ, మళ్ళీ ఎప్పుడు అలా ఆలోచించకు. కోళ్ళ, ఇప్పుడు నేను నీకు తల్లిగా ఉండాలనుకుంటున్నాను. నేను ఎప్పుడూ నీతో అలా చెయ్యనిక. ఈరోజు నువ్వు నా అపోహలన్నిటినీ తొలగించావు. అత్తయ్య ప్లీజ్, మీరు ఇలా ఉండడం నాకు అస్సలు నచ్చట్లేదు. ప్లీజ్ వెళ్ళండి. నేను పని మనిషితో మాట్లాడాను. మీరు రేపటి నుంచి పని చేయాల్సిన అవసరం లేదు. మీరు ఆమెకి ఏం పని చేయాలో చెప్పండి, అంతే. తనే అంతా చేస్తుంది. ఏంటి కోళ్ళ? అవునత్తయ్య, మీరింకా ఇంటి పనులు చేసే వయసులో లేరు. నా చిన్న కోడలు ఉండేది. పని మనిషిని పెట్టుకోమని ఎన్నిసార్లు చెప్పినా తను అసలు పెట్టనే లేదు. కానీ ఈ పెద్ద కోడలు, నేను అసలు తనతో ఏమీ చెప్పకపోయినా తనే నా గురించి ఆలోచించింది. ఏం ఆలోచిస్తున్నారు అత్తయ్య? నేనేమైనా తప్పు చేశానా? లేదు కోళ్ళ, నువ్వేమీ తప్పు చేయలేదు. నేను నిన్నెప్పుడూ అవమానిస్తూనే ఉన్నాను. నువ్వు ఒక కుట్టు పని చేసేదానివని, చిల్లర పనులు చేసుకునే కుట్టు పని దానివని అనుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు నాకు ఒక వజ్రంలా కనిపిస్తున్నావు. నేను వజ్రం అనుకున్నది నాకు రాయి అని తేలింది. కానీ నేను రాయి అనుకున్నదే నా వజ్రం అని తెలిసింది. అత్తయ్య, మీరు ఏడిస్తే అందంగా కనిపించరు. అస్సలు బాగోలేదు. నాకు బాగా తెలుసు ఈ గీతాదే తప్పై ఉంటుంది. ఖచ్చితంగా ఇది వాళ్ళ అత్తమామల తప్పైతే కాదు. ఈ గీతకున్న పొగరు అలాంటిది. తన గురించి నాకు బాగా తెలుసు. తను తన సంబంధాన్ని చక్కదిద్దుకోలేక పుట్టింటికి తిరిగి వచ్చేసింది. నేను కూడా చూస్తాను. 2-4 రోజులైతే పర్వాలేదు. తను అంతకంటే ఎక్కువ రోజులు ఉండాలనుకుంటే తర్వాత చెప్తాను తన పని. ఇంతకుముందు అన్నింటినీ సహించాను, కానీ ఇకపై సహించను. ఏంటక్క, మీ కోడలు తనంత తాను ఇంట్లో వ్యాపారాన్ని నిర్మించుకుందా? అవును స్వాతి, నా కోడలు షాప్ గురించి ఇప్పుడు ఊరంతా తెలుసు. వావక్క, అయితే నేను కూడా మా ఇరుగు పొరుగు వాళ్ళందరికీ చెప్తాను. ఈ రోజు నా కోడల వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. చూడు నువ్వే, తనంతట తానే పేరు సంపాదించుకుంది. ఇంట్లో కూడా నన్ను అస్సలు పని చేయనివ్వదు. ఒక పని మనిషిని కూడా పెట్టింది. నువ్వెంత అదృష్టవంతురాలు అక్క. అవును, మీ చిన్న కోడలు కొన్ని రోజుల్లో కనిపించడం లేదు. తను ఎక్కడుంది? అది తన వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది. అక్కడ వాళ్ళ అమ్మకి ఒంట్లో బాగోలేదని చెప్పింది. అందుకే నేను పంపించాను. బహుశా వాళ్ళ అమ్మ ఇంకా కోలుకోనట్టుంది. కొంచెం టైం పడుతుందేమో, త్వరలో వస్తుందిలే.